హలో ఫ్రెండ్స్, సింధూరం ప్లాంట్ ఫ్లవర్స్. సింధూరం ప్లాంట్ ఇలా ఉంటుందండి ఇంటి ముందు. ఆ విత్తనాలు నేనైతే ఎన్ని రోజులకు మొలుస్తాయో అని ఒకసారి చూద్దామని వేసుకున్నానండి. వాటర్ గ్లాస్లోనే ఇసుక వేసి వేసుకున్నాను. మొత్తం అన్ని విత్తనాలు మొలవలేదండి, కాబట్టి నేను కొన్ని ఎక్కువగానే వేసుకున్నాను. ఏ విత్తనాలైనా నేను ఇలా గ్లాస్లోనే వేసుకుంటానని చెప్తాను కదా. ఇసుక వేసి మనకి అన్ని ప్లేస్లలో మట్టి సరిగా ఉండదండి. మనకి ఒక్కొక్క ప్లేస్లో మట్టిలో వేస్తే విత్తనాలు, నేను ముంబై విత్తనాలు పంపానండి. వాళ్ళకి అసలు ఎన్ని విత్తనాలు వేసినా కానీ ఒక్క మొక్క రాలేదంట. ఆవిడంట కనీసం శంకుపూల విత్తనాలు 100 వేసిందంట, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి. ఎన్నిసార్లు వేసినా కూడా దగ్గర వేసినప్పుడల్లా వేస్తూనే ఉంటుంది కానీ రాదు. ఇవి సింధూరం విత్తనాలండి. మీకు కూడా ఇచ్చాను కదా, మీరు కూడా సింధూరం విత్తనాలు ఇప్పుడు నాటుకోవచ్చండి. అప్పుడప్పుడు వర్షాలు కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు నాటుకొని మీరు ఆ గ్లాసులోనే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. అది పెరిగిన తర్వాత మీరు తీసి కుండీలో అయినా నాటచ్చు. ఇంటి ముందైనా కుండీలో అయినా కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసి నాటుకోవచ్చు. ఇలా అయితే వేసానండి. కాకపోతే ఇందులో ఇసుకలో కొంచెం కొబ్బరి పొట్టు, కోకోపిట్టు కూడా కలిసింది. నేను పాత మొక్కలు తీసిన మట్టి ఉంటే, కోకోపిట్టును ఇసుక ఉంటే అందులో వేసాను అన్నమాట. ఇది ఇలా వేసి ఒక చోట నీడలో పెట్టేస్తే నీళ్లు పోసి సరిపోతుందండి. సింధూరం విత్తనాలు ఇంకా మొలవకుండా ఏముండవండి, ఖచ్చితంగా మొలుస్తాయి ఎవరికైనా కూడా. ఇలాగే మీరు దేంట్లో అయినా సపరేట్గా వేసుకోండి. మట్టిలో కూడా మొలుస్తాయి. ఇలా సపరేట్గా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా వీలు పడితే అలా వేసుకోవచ్చు. అలా నేనైతే ఎక్కువ శాతము ఇలాగే వేసానండి. కనకాంబరం విత్తనాలు కూడా చాలా మొలిసాయండి, 100%. అవి 12 విత్తనాలు వేసి ఉండొచ్చు, మొత్తం వచ్చేసినాయి మొలకలు నాకు. ఇంతే అండి, ఒక చోట నీడకు పెడితే. కాకపోతే అచ్చం ఇసుకలో కూడా వేయచ్చు. అవి కొంచెం కోకోపిట్టు కలిపితేనేమో ఎక్కువ రోజులు తేమగా ఉంటుందని కలిపాను. లేదంటే అచ్చం ఇసుకలో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చామంతి కొమ్మలు విత్తనాలు ఇలాగ వేసుకున్నానండి. చూడండి నాకు ఎలా వచ్చాయో. సింధూరం ప్లాంట్ మే 9th వేస్తే మే 15th మొక్క వచ్చిందండి. ఇవైతే కనకాంబరం విత్తనాలు. నేను అన్ని విత్తనాలు వేస్తే సింధూరం విత్తనాలు ఒక్కటే వచ్చిందండి. అలా అనమాట. నేను మీకు చెప్పటం కోసమే ఎన్ని రోజులకి మొలుస్తాయో చూపిద్దామని నేను అలా వేసి వీడియో చేశానండి. ఇది రస్బెర్రీ అని కాశీలో ఒక ఫ్రూట్, చెర్రీ టమాటా లాగా ఉంటుందండి. మీరు కాశీ వెళ్ళినప్పుడు తిని చూడండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్రూట్ ఎండబెట్టి వేశాను, విత్తనాలు మొలిసాయి. చామంతులు కటింగ్స్ పెట్టుకున్నాను, చాలా డెవలప్ చేసుకోవటం కోసం. ఒక చెట్టు నుంచి చాలా చెట్లు వేసుకోవాలని చేసుకున్నాను. ఇలా రెడ్ డ్రాగన్ ఫ్రూటు, ఇంకా బ్రహ్మకమలం 2 నెలలు అయింది. ఇది కనకాంబరం. ఇవి బ్రహ్మకమలం కూడా ఆకులు ఇంకా వేర్లు వచ్చాయి కావచ్చు. నేను వర్షాలు పడ్డప్పుడు రీపాటింగ్ చేద్దామని ఉంచాను. ఇవన్నీ ఇసుకలోనే, ఓన్లీ ఇసుక, ఇందులో ఏం లేదు. డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే. నేనైతే ఇవి వేసుకున్నానండి. ఇలా ఇలాంటి వాటర్ గ్లాసులలో వేసినవి మీరు నీళ్ళల్లో పెట్టి కూడా ఉంచితే, మనం మాటికి నీళ్లు పోయకున్నా కూడా ఎండలకి తేమతో అవి బతుకుతాయని, నీళ్లు పీల్చుకుంటాయని పెట్టాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.